మిత్రులారా, క్షణం క్షణం మనల్ని రక్షించే అమృత సంజీవిని ఏమిటో మీకు తెలుసా? అదేనండి శ్రీరామ రక్షా స్తోత్రం. దాని యొక్క ప్రాధాన్యత నిజంగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సమస్త ప్రపంచము జనించే శుభాంగాల శోభితుడే శ్రీరామచంద్రుడు. పరమాత్మ అంగాలు అమృత రస కలశాలు. అందువల్లనే ఆయన్ని శుభాంగుడుగా కీర్తించబడ్డాడు. శ్రీరామచంద్రుని రూప మాధుర్యాన్ని చూడటంతోనే మన మనస్సు ప్రసన్నమైపోతుంది, శాంతి లభిస్తుంది. శాంతాకారుడైన రఘునందనుడే విశ్వానికి ఆధారం. పద్మాల వంటి కన్నులు, మోకాళ్ల వరకు ఉన్న బాహువులు, వాయుమండలాన్ని చీల్చుకొని సుగంధాన్ని వ్యాపింపజేసే నాసిక, కైవల్య పదం వైపు తీసుకుని వెళ్ళే కమనీయ చరణ కమలాలు, అభయ ముద్రతో అలంకృతమైన కరతలం, ఇలా అన్నీ మంగళమయ శుభాంగాలే. శ్రీరామభద్రుడు అందరికీ ఆశ్రయం ఇస్తాడు, అందరి సేవ చేస్తాడు, అందరి సేవ స్వీకరిస్తాడు. ఆయన లోకత్రయాశ్రయుడు. ముల్లోకాలు శ్రీరాముణ్ణే శరణుజొచ్చుతాయి. కాలం నిరంతర గతిని తన చేతిలో పెట్టుకొని తిప్పే శక్తి కాలజేయుడైన శ్రీరామచంద్రునిలోనే ఉంది. అందుకే ఆయన నడక ఎప్పుడూ ఆగదు. శ్రీరాముని శౌర్యం ఒక్క లోకానికే పరిమితం కాదు, 14 లోకాల మీద ఆయన అధికారం నడుస్తుంది. నిరంతరం నడిపిస్తూ ఉండే రామునిలో అలసట కానీ సడలింపు కానీ కనిపించవు. ఆయన కాంతి క్షణానికి పెరుగుతూ ఉంటుంది. కోరికల లేని మంగళమయ మనస్సుకే శ్రీరామచంద్రుడు లొంగుతాడు. శ్రీరామ స్తోత్రం స్మరణ హృదయపూర్వకమై ఉండాలి. అప్పుడే ఆయన మన వెంట నడుస్తాడు. ధ్యాయేతాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పరిధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిల్లలోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసాం